నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలయిక అయితే జరిగింది. సో ఈ సందర్భంగా సెంట్రల్ నుంచి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి బాగా చివాట్లు పెట్టిందంట. మా పర్మిషన్ లేకుండా నువ్వు అవతల పక్క అపోజిషన్ పార్టీ అయిన మన అక్కడ ఉన్న సీఎంని ఎందుకు కలిసావు, మా పర్మిషన్ ఉండాలి కదా అంటే మేమంటే అంత పెద్ద లెక్కలేని తనవా అన్నట్టుగా ఆయన బాగా చివాట్లు పెట్టిందంట. సో ఎందుకు అంత జరిగింది? అది అంతా రేవంత్ రెడ్డి ప్లాన్తోనే చేశాడంటే ఒకటి. అసలు ఆ ప్రశ్నే తప్పండి యాక్చువల్గా. మరి సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించినట్టయితే మోదీ గారు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి కదా. అంతే కదా. కూటమిలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఎందుకు కలిసావంటే ఇక్కడ ఆయన దగ్గర సమాధానం ఉంది. బాబు, నేను కూటమిలో ఉన్నానన్న మాట నిజమే, కానీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. అక్కడేమో జగను వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోయి దానికి సమస్యలు పరిష్కారం చేసుకోలేదు. ఆ పరిష్కారం కోసం వెళ్ళాను. అక్కడ పార్టీ ప్రసక్తి అక్కడ లేదు కదా. దెర్ ఈజ్ నో చంద్రబాబు, దెర్ ఈజ్ నో రేవంత్ రెడ్డి, దెర్ ఆర్ ఓన్లీ 2 స్టేట్స్. ఆ 2 రాష్ట్రాలకి సంబంధించిన మాటలే మాట్లాడుకున్నారు. వీళ్ళు దొంగతనంగా మాట్లాడుకోలేదు కదా. వాళ్ళ వెనక సంబంధికులు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ రమ్మన్నారు, పవన్ కళ్యాణ్ రాలేదు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు దూరం పెట్టారంటున్నారు. దూరం అంటే మనకి ఏదంటే చాలా బాధగా ఉందండి. ఒక రోజులో దూరం పెట్టారు. ఆయన చూస్తుంటే వారాహి ఏదో మోక్ష మాల వేసుకున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదో నోటికి వచ్చినట్టు చెప్పేసి నోటికి వచ్చింది రాసేసినట్టయితే వాళ్ళ ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం చూసుకోవాలన్నమాట. అయితే ఒకటి, కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ అది ఉంది. రేవంత్ రెడ్డికే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీని పెంచింది, అదే కాంగ్రెస్ పార్టీని ముంచింది. అయినా రేవంత్ రెడ్డికి ఒక స్టాండ్ ఉంది, పట్టుదల ఉంది, మొండోడు. కానీ ఆలోచనలు విజన్ లేకపోవచ్చు. ఆలోచనలే విజన్ ఆయన నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మంచిదే కదా. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా పేరు శాశ్వతంగా మిగిలిపోద్ది కదా. ఎప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడంటే ఆయన తాలూకు రాజకీయ వ్యూహం తెలిసే ఉండాలి కదా. ఒకవేళ అసమర్థులైతే అంతమంది బీఆర్ఎస్లు ఉన్నవాళ్ళు ఈయన వైపు ఎలా వస్తారు? అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఒంటరివాడు అయిపోతున్నాడో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా అలా ఒంటరివాడు అయిపోయే ప్రమాదం ఉంది, కనిపిస్తుంది. అప్పుడు మరి రేవంత్ రెడ్డిని మందలించడంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాలూకు అధిష్టానానికి అర్థం లేదు. ఎందుకు అలా మందలించారంటే ఇక్కడున్న పాత వాళ్ళు ఉన్నారు కదా, ముసలి నక్కలు, వాళ్ళేమో ఇక కొంప మునిగిపోయిందని కాంగ్రెస్ పార్టీకి కళంకం అంటేసిందని చెప్పేసి ఇదేదో మాట్లాడతారు. దాని మీద వాళ్ళ మాటల ప్రకారంగా ఒకటి అంటారు. కానీ మందలించడం, హెచ్చరించడం, కొట్టడం, తిట్టడం ఏమి ఉండదు. ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ఇండివిజువల్గానే పోతాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాటే వింటాడు. రేవంత్ రెడ్డి ఏనాటికైనా వాళ్ళ తాలూకు మాటలు సక్రమంగా సాగినట్టయితే బీజేపీ పార్టీలోకి పోతాడు. బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డిని కలుపుకుంటుంది. ఇది నా అనాలిసిస్. అంటే ఇంకోటి సార్, నిన్న ఇదే చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి తిరుపతిలో వచ్చే ఆదాయాన్ని కూడా మాకు సగం ఇవ్వాలని మాట్లాడారు. అబ్బాయి అంతకుముందు కేసీఆర్ కూడా మాట్లాడాడండి. ఇప్పుడు వీళ్ళు తిరుపతిలో ఆదాయం అడడం, మన వాళ్ళేమో శ్రీశైలంలోనూ భద్రాచలంలో ఆదాయం అవ్వడం, ఇది కరెక్ట్ కాదు. అది అయిపోయింది. ఆ 7 తాలూకు అక్కడ 7 గ్రామాలు కూడా మాకు మా పర్వం చేయండి, మాలో అంటే తెలంగాణలో కలిపేయండి. ఇవన్నీ పరిష్కృతం కానిటువంటి సమస్యలు. తిరుపతిలో ఆదాయం ఎలాగిస్తారు వాళ్ళు? ఎవరు అలాగా? ఇప్పుడు వేములవాడలో రాజరాజేశ్వరి ఆదాయం బాగా పెరుగుతుంది, ఇస్తారా వీళ్ళు? ఖమ్మంలో భద్రాచలం ఆదాయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా శ్రీరామనవమి ఆ రోజుల్లో వచ్చింది, కొన్ని కోట్లు వస్తాయి, ఇస్తారా వీళ్ళు? అది రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ దేవుడు ఆ విధంగా నిర్ణయించుకున్నారు. అసలు యాక్చువల్గా భద్రాచలం ఆంధ్ర వాళ్ళది 56లోనూ కలిపారు, ఏదో రాష్ట్రాలు విడిపోతాయని. అది అలా ఉండిపోయింది. మన వాళ్ళు తీసుకోవచ్చు కదా భద్రాచలం తీసుకుంటే మొత్తం ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం తప్ప మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న ప్రసిద్ధమైన ఆలయాలన్నీ కూడా మన ఆంధ్రకే ఉండేవి, ఆంధ్రప్రదేశ్కే ఉండేవి కదా. అట్లాంటి ఆలోచనలు పోయి పరిష్కారం కాదు. ఇది హిందువుల ఒక మతం తాలూకు మనోభావాలకు సంబంధించిన సమస్య. అందువల్ల అది పరిష్కారం కాదు. కానీ అడిగారు దాంట్లో మాకు సగభాగం కావాలని అడిగారు. ఆ 7 గ్రామాలు కలపని అడిగారు. విద్యుత్ బకాయిలు వెంటనే తీర్చిమని అడిగారు. అంటే వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వీళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు. అది సామరస్యంగా, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా కాకుండా 2 రాష్ట్రాల తాలూకు ప్రతినిధులు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ఇష్యూని చూడాలి.
అంటే ఇంకోటి సార్, రేవంత్ రెడ్డికి వెనకుండి గోతులు తవ్వుతున్న ఇద్దరు ముగ్గురు ఎవరైతే మినిస్టర్ క్యాండిడేట్స్, ముఖ్యంగా పేర్లు చెప్పడం అనవసరం, అందరికీ తెలిసిన వ్యక్తులే. సో వాళ్ళైతే రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించాలి, అంత తొందరగా దించితే అంత తొందరగా మేము సీఎంగా కుర్చీలో కూర్చోబోతున్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే బాగా వినపడతాయి. పేర్లు చెప్పడం ఎందుకండి, నేను పేర్లే చెప్తానండి. బట్టి విక్రమార్క మొదట ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు. తర్వాత ఉప ముఖ్యమంత్రి అంటే, బాబు నీ ఫోటో ఎంత ఉంటుందో నా ఫోటో కావాలి, నువ్వు ఒక బొకే ఇస్తే నేను ఒక బొకే ఇస్తాను, నువ్వు భోజనం చేస్తే నేను భోజనం చేస్తాను, మొత్తం ఇత్యాది విషయాలన్నిటి కూడా ఒప్పందం పడ్డాడు. అలాగే జరుగుతాడు. పేపర్లో కూడా ఫోటో ఉంటే పక్కన నా ఫోటో ఉండాలి. ఇలాంటి కండిషన్స్తో వెళ్ళాడు. రేవంత్ రెడ్డి బట్టి లేకుండా ఎక్కడికి వెళ్ళడు, ఏ పని చేయడు. అదొకటి. రెండోది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడోది ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాలుగోది ఏంటంటే ఎవరు శ్రీధర్ బాబు. వీళ్ళందరికీ ఎవరికి కూడా, రాజగోపాలు, వీళ్ళందరికీ ఎవరికి కూడా రేవంత్ రెడ్డి నిన్న కాక మొన్న వచ్చాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పుట్టిన వాళ్ళం మేము. మరి మాకు పదవులు లేకుండా ఇది 14 సంవత్సరాలు కుర్రాడు ముఖ్యమంత్రి అయిపోతాడా అనే ఫీలింగు. అటుపక్క చూస్తే హనుమంతరావు చచ్చిపోయే ముందు ఒకసారి ముఖ్యమంత్రిగా చచ్చిపోతాను, గవర్నర్గా చచ్చిపోతాను నా కోరిక. మరి జానారెడ్డి అసలు అన్ని ఆటుపోట్లు తిన్నాడు నేను కదా, నన్ను గమనించలేవన్నీ వాళ్ళు. ఇటేమో రేణుకా చౌదరి అసలు కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ నేను కదా, నన్ను దృష్టిలో పెట్టుకోకుండా ఇలాగ ఉంది. అందరికీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూలిపోవడం ప్రధాన కారణం అయితే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక అడుగు ముందుకేసినట్టు 4 అడుగులు వెనక్కి లాగేస్తారంతే. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడి నుంచో లేరు. శత్రువులు కాంగ్రెస్ పార్టీకి శత్రువులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంటే ఇంకా రేవంత్ రెడ్డి మనుగడ ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుందండి. రేవంత్ రెడ్డి యువకుడు కదా, యువకుడు అంటే అవును రేవంత్ రెడ్డి బాగానే ఉంటాడు. అది వయసు ఉంది కదా ఎంతైనా. ఇంకో పార్టీలోకి మేము మారినప్పుడు కూడా వయసు ఉంది. ఎవరైతే గట్టి రాజకీయ నాయకుడని ప్రజల్లో పేరు తెచ్చుకున్నాడో ఆడు ఉంటాడండి. అలా అంత కాకుండా మామూలుగా మనకెందుకు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.